ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని పనిలో చాలా చక్కగా నీవు ముందరికి వెళ్తున్నావు. చాలా సంతోషం. దేవుడు నీతో చెప్తున్న మాట ఏమిటంటే, ఏదైతే నీ పరిచర్యకు ఈ రోజుల్లో చాలా కలహములు రేపేటి మతాలు, వారిని మనం ఏమీ అనకపోయినా వారు ఏం చేస్తారు, వచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటారు. దేవునితో ఏమని చెప్తున్నాడు అంటే, ఒకసారి చెప్పావు, 2 సార్లు చెప్పావు, వారిని ఇంకా విసర్జించు. వారి గురించి నువ్వు పట్టించుకోకు, బాధపడకు, ప్రార్థన చేయి, విసర్జించు. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళకు మనోనేత్రాలు తెరుస్తాడు. అప్పుడు ఏడుస్తాడు, మళ్ళీ నీ దగ్గరికే వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఇది దేవునితో మాట్లాడుతున్నాడు. అంతేకాని నువ్వు పట్టుపట్టి అతన్ని ఒక్కరిని పట్టుకుంటే అనేక ఆత్మలు నశించిపోతాయి. అతని గురించి బాధపడుతూ ఉంటే అనేక ఆత్మలు నశించిపోతాయి. అతను ఒక్కడే అని నువ్వు అనుకుంటే నీకు సిద్ధపరిచిన ఆత్మలు దొంగలింపబడతాయి. జాగ్రత్తగా ఉండు. చెప్పడం దేవుడిచ్చిన బాధ్యత. కానీ విన్నాడా, చాలా మంచిది. వినకపోయినాడా, విసర్జించు, దేవుడు చూసుకుంటాడు. ఓకేనా? ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి. ముఖ్యంగా సువార్త చెప్పేవాళ్ళు దేవుని మాటలు వింటే వినేవారికి చెప్పండి, వినని వాళ్ళని ప్రార్థనలో పెట్టండి. మీరు శరీరానుసారంగా విసర్జించండి, వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఇది మనమందరం తెలుసుకోవాలి. ఇది చాలా క్రమమైన పద్ధతి, బైబిల్ పద్ధతి. విసిగించి మనము సువార్త చేయాల్సిన అవసరం లేదు. ఆ సువార్త ఏమైనది, దేవుని శక్తి ఉన్నది కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వారిని మారు మనసులోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసం కలిగి, ఆ నిరీక్షణ కలిగి మనం ప్రార్థిద్దాం. అంతేకాని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఎవరు మన దగ్గరికి వచ్చినా, అది ఇది క్వశ్చన్లు వేసినా, వారికి బుద్ధి చెప్పినా వాళ్ళకు బుద్ధి రాకోకుంటే వాళ్ళని విసర్జించండి, తప్పులేదు. దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగి సువార్త విషయంలో, సేవా పరిచర్య విషయంలో నడుచుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జ్ఞానమును కొదువై ఉన్న వారికి జ్ఞానమునిచ్చువాడా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభువా, చాలామంది మతం పేరు పెట్టుకొని చాలా అల్లర్లు లేపే వాళ్ళు ఎదురవుతున్నారు ప్రభు. నీ బిడ్డలకి వారితో మాట్లాడే జ్ఞానము పరిశుద్ధాత్ముడ సహాయం చేయను ప్రభు. నానా, ఎంతోమంది నీ బిడ్డలు వారి వల్ల ఇబ్బంది పాలవుతున్నారు. వారిని రక్షించండి, వారిని కాపాడండి ప్రభు. నీ బిడ్డలకు కూడా 1-2 మార్లు చెప్పిన తర్వాత విసర్జించి వారి గురించి మొర్రపెట్టే బిడ్డలుగా నీ బిడ్డలను తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. గొప్ప కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి. సువార్త దేవుని శక్తి అని చెప్పిన ప్రకారం ఆ సువార్త, ఆ శక్తి యేసు నామంలో మారు మనసుకు నడిపించబడును గాక ప్రభువా. గొప్ప కార్యం జరిగించే దేవుడా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.